అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా అవగతం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి చాలా క్లుప్తంగా మనం తెలుసుకుని అదే సూత్రానికి కొనసాగింపు మరికొన్ని విశేషమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉంచండి. ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉంచండి. అందాకా అంటాడు. ఈ విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. మరి బుద్ధుడు శ్రావణుని కథని మనకి తెలియచేశాడు. మరి అట్లాగే ఈ మనసు యొక్క స్వభావం ఏంటి అంటే, ఉంటే ఒక కొన దగ్గర ఉంటుంది, లేదా ఈ చివరికి వచ్చేస్తుంది. మరి దీనికి ఉదాహరణగా మనం ఒక లోలకం గురించి మనం తెలుసుకున్నాము. మరి అట్లాగే కోపంతో ఉండటము, పశ్చాత్తాపంతో ఉండటము అనేది ఇది రెండు కొనలు అని మనం చెప్పుకుని ఉన్నాము. అయితే గత ఎపిసోడ్లో మనం 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు అని మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే, పిల్లల్ని పెంచేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పూర్తిగా నియమ నిబంధనలతో పెంచే తల్లిదండ్రులు ఉంటారు. ఇంకో రకం తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచే పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఈ రెండూ కూడా సరికానివే. ఎట్లాగో అంటే, పూర్తిగా నియమ నిబంధనలతో అంటే కండిషన్స్లో పెట్టేస్తారు కదా. ఆ కండిషన్స్లో పెట్టినప్పుడు ఆ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తనకి ఏదైనా కావాలి అన్నా ఆ తల్లిదండ్రి అంగీకరించరు. ఆడుకోవాలన్నా అంగీకరించరు, తినే వస్తువుని అడిగినా అంగీకరించరు, నిద్రపోతాను అన్నా అంగీకరించరు, ఇంకో వస్తువుకి అంగీకరించరు. అది ఏమవుతుందంటే, వాళ్ళ లోపల ఒకనొక భావాలు ఉండిపోతాయి. ఎందుకని? ఎప్పుడైతే పూర్తిగా నియమ నిబంధనలతో ఉంచారో, ఆ కండిషనల్లీ ఆ పిల్లవాడు పెరుగుతున్నాడో తనకి స్వేచ్ఛ కావాలి అని అనుకుంటాడు. చూడండి, ఒక డబ్బాని మనం తీసుకున్నాం. అందులో మనం ఒక పదార్థాన్ని ఏదో ఒక దాన్ని పెట్టాము. అది మూత పైదాకా వచ్చేసేలాగా మనం పెట్టి బలవంతాన ఆ మూతని నొక్కి ఉంచేసాం. అప్పటికి పట్టింది మూత పట్టింది. మన పని మనం చేసుకుంటానికి వెనక్కొచ్చాం. అది ఆ లోపల నుంచి ప్రెషర్ ఎక్కువైపోయి ఒక్కసారిగా
పెటిల్మని ఆ మూత అంత దూరానికి పడిపోతుంది. అందులో ఉన్న పదార్థాలన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి కదా! అట్లాగే ఎప్పుడైతే ఎవరినైనా కావచ్చు, అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే పూర్తిగా నియమ నిబంధనలతో ఉంచినప్పుడు వాళ్ళు అలాగా ఆ పూర్తి స్వేచ్ఛను పొందటం కోసం వాళ్ళు ఇంట్లోంచి పారిపోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అట్లాగే పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పుడు కూడా ఆ పిల్లవాడికి అసలు ఆ స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలీదు. ఆ తెలియనటువంటి ఆ చిన్న వయసులో అంతటి స్వేచ్ఛను ఇవ్వటం కూడా సరికాదు. అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారు? ఉంటే ఈ కొన దగ్గర ఉంటున్నారు, లేకపోతే ఈ కొన దగ్గర ఉంటున్నారు. కానీ మధ్యస్థంగా ఉండాలి. వాడికి నియమ నిబంధనలు చెప్తూనే స్వేచ్ఛనివ్వాలి. ఇక్కడ ఆ డబ్బుని ఇస్తూనే, లేదా ఆ స్వేచ్ఛను ఇస్తూనే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ తల్లిదండ్రులు చెప్తూనే ఉండాలి. అది కేవలము ఒక ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదు సుమా. మొట్టమొదటి గురువు తల్లియే. అందుచేత ఇది ఎందుకు జరుగుతోంది అంటే, ఇది ఈ మనస్సుకి ఇది ఒక సరదా అయిన ఆట అంట. దానికి మధ్యలో ఉండటం అన్నది అస్సలు ఇష్టం ఉండదంట. మధ్యలో ఉంది అంటే మనసు చచ్చిపోతుందట. ఆ మనస్సు చచ్చిపోవటం ఇష్టం ఉండదు. కానీ మనం ఆ మధ్యస్థంగానే ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అసలైనటువంటి ఆత్మస్థితుల్లోకి చేరుకుంటాం. ఎప్పుడైతే మనస్సు లేనటువంటి స్థితికి మనం చేరుకుంటామో అప్పుడు మనం ఆత్మమూలంలోకి మనం చేరుకుంటాం. అందుకే కోపం యొక్క మరొక కొన పశ్చాత్తాపం. కోపంతో ఉన్నప్పుడే అవతలి కొనకు వెళ్ళటానికి సరిపడే వేగాన్ని కూడా మీరు కూడబెట్టేసుకుంటున్నారు అనే విషయం కూడా మీకు తెలీదు. కోపం ఉంది, ఆ కోపాన్ని ప్రదర్శించేశారు. ఆ తర్వాత అరే నేను అన్నానే, అనకుండా ఉంటే బాగుండేదే అని లోపల పశ్చాత్తాపడుతూ ఉంటారు. పశ్చాత్తాపంతో ఆగిపోతున్నారా? మళ్ళీ పశ్చాత్తాపం దేన్ని కూడగట్టుకుంటోంది అంటే, ఏ బలాన్ని కూడగట్టుకుంటోంది అంటే, మళ్ళీ కోపం అనే దిశకు వచ్చేసేయటానికి కూడగట్టుకుంటోంది. కానీ ఈ రెండింటి నుంచి మీరు ఎలా బయటికి రావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడనమాట. కోపంతో ఉండొద్దు, కోపంతో ఉండొద్దు అని అందరూ చెప్తారు. కానీ కోపంతో ఉండకుండా ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనకి చెప్తాడు. ఏమంటే, మీరు కోపంతో ఉన్నారు, బాగా కోపం వచ్చేసింది, అది మీరు బహిర్గతం చేసేయబోతున్నారు, భగ్గున మండిపోతూ ఉన్నారు. ఆ మండిపోయేటువంటి ఆ మంట వచ్చిన సమయంలో మీరు సరిగ్గా ఆ మధ్యస్థంగా రావాలి. అంటే ఇప్పుడు నేను కోపంతో ఉన్నాను, ఎస్ అవును నేను కోపంతోనే ఉన్నాను అనే భావన మీకు ఎప్పుడైతే వస్తుందో ఆ స్థితుల్లో మీరు కొంత సమయమైనా ఆ ఎరుకతో ఉంటారో అప్పుడు మీకు ఆ కోపం కాస్త చల్లారిపోతుంది. అప్పుడు మీరు పశ్చాత్తాపం అనే కొనకు వెళ్ళరు, పశ్చాత్తాపం నుంచి మళ్ళీ కోపానికి కూడా రారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం, మనకు అందివ్వబడినటువంటి ప్రయోగం. అనేక ఆధ్యాత్మిక సంస్థలు చెప్పేస్తూ ఉంటాయి కోపంతో ఉండొద్దు అని. కానీ ఎలా? ధ్యానం ద్వారా మనం ఎంతో కొంత ఆ కోపాన్ని దాటుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ కోపాన్ని నీ లోపల అణిచిపెట్టుకుంటున్నావు. అణిచిపెట్టుకున్నది ఎప్పుడైనా సరే బహిర్గతం అయ్యే తీరుతుంది. ఏ హిమాలయాల్లోనో లేకపోతే ఎక్కడో పర్వత ప్రదేశాల్లోనో కొండ గుహల్లోనో తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ లోపల వచ్చినటువంటి భావాల్ని అన్నింటినీ కూడా వాళ్ళు తమ లోపల అణిచిపెట్టేసుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడ బహిర్గతం చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు వాళ్ళ లోపల అణిచిపెట్టేసుకున్నారు. కానీ వాళ్ళు కోపాన్ని జయించారని మనం అనుకుంటున్నాము, కానీ కానే కాదు. వాళ్ళు కోపాన్ని జయించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కోపాన్ని లోపల ఉంచుకున్నారు. కానీ ఆ కోపం ఎప్పుడైనా ప్రదర్శింపబడితే మళ్ళీ పశ్చాత్తాపం అనే కొనకు ఖచ్చితంగా వెళ్ళవలసే ఉంటుంది. అందుకే మధ్య మార్గంలోకి రావాలి. మనకి ఇంకొక విషయాన్ని ఉదాహరణని చెప్తున్నాడు. మొగుడు పెళ్ళాల పోట్లాట అని చెప్తున్నాడు.
ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ద్వేషము, ప్రేమ 2 ఉంటాయని చెప్తాడు. వాళ్ళు ఆహ్, ఉదయమంతా దెబ్బలాడుకున్నారనుకోండి, రాత్రికి ప్రేమతత్వంలో ఉంటారంట. లేదా రాత్రంతా ప్రేమతత్వంలో ఉన్నారనుకోండి, ఆ ఉదయం పూట వాళ్ళెలా ఉంటారు అంటే దెబ్బలాటలో ఉంటారంట. అంటే వీళ్ళు అటు ఈ ప్రేమ అనేటువంటి ఒక కొన, ద్వేషము అనేటువంటి ఒక కొన. ఈ మనస్సు ఈ ప్రేమ అనే కొనలోంచి ఆహ్, ఈ ఖచ్చితంగా ఈ కొనలో ఇది ఉండలేదు కాబట్టి మళ్ళీ ఈ ఈ కొన దగ్గరికి వచ్చే తీరుతుంది ద్వేషము. కానీ పోనీ ఇక్కడే ఆగిపోతుందా అంటే మనస్సు ఒప్పుకోదు. మనసు యొక్క భావాలే కదండీ ప్రేమైనా, ద్వేషమైనా. ఆ మనస్సు ఏం చేస్తుంది? అరే! అరే! ద్వేషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు కాదు, కాదు. నువ్వు ప్రేమించాలి. పద, పద తొందరగా పద. నువ్వు కదులు. కదలకుండా ఉంటే ఎట్లా? నడువు. ఇంకా నడువు. ఇంకా ఆలస్యం చేస్తున్నావు అని చెప్తూ వస్తుందంట. అప్పుడేమవుతుంది? మళ్ళీ ఇక్కడ ప్రేమ, మళ్ళీ ద్వేషం. ఇదే జన్మ జన్మాంతరాలుగా భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉన్నది అని చెప్తాడు. ఫ్రాయిడ్ దీని మీదే ఒక ప్రయోగం చేస్తాడట. ప్రేమ అంటే మనం అనుకునేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు మీరు ద్వేషంలో కూడా ఉంటారు. ఒక వింతైన రహస్యమైనటువంటి అంతర్దర్శనం ఏంటంటే, ఒక జంట అంటే ఒక భార్యాభర్తలు దెబ్బలాడుకోవటం గనక ఆపేస్తే అక్కడ ప్రేమ చనిపోయింది అని తెలుసుకోవాలి అని చెప్తాడు. అంటే ఎప్పుడు కూడా దెబ్బలాడుకొని జంటలుంటాయి చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంట? సమాంతర రేఖల్లాగా ఉంటారంట. అంటే ఈ 2 అంటే రైలు పట్టాలుంటాయి కదా! ఆ రైలు పట్టాల్లాగా అలాగే ఉంటాయి. అవి 2 కూడా ఎప్పటికీ కలుసుకోలేవు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కలిసే ఉన్న ఏకాకులై ఉంటారు అని ఫ్రాయిడ్ ఒక ఎన్నో జంటల మీద అతను ప్రయోగాలు చేసిన తర్వాత మనకు చెప్పబడినటువంటి విషయాలు. అందుకే భార్యాభర్తలకు ఉదయం దెబ్బలాట, రాత్రికి ప్రేమ. లేదా రాత్రికి ప్రేమ, ఉదయం రాత్రికి దెబ్బలాట, ఉదయం ప్రేమ. ఇది మనస్సు యొక్క చలనము. మనస్సు ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది. మనస్సు చెలించకుండా అస్సలు ఉండలేదు. అది నిరంతరము ఏ నుండి బికి, బి నుండి సికి కదులుతూనే ఉంటుంది. దాన్ని ఎరుకతో మధ్యస్థంగా ఉంచాలి. ఆ మధ్య మార్గమే బుద్ధుడు మనకి అందిస్తూ ఉన్నటువంటిది. అయితే ఈ ప్రేమ, భార్యాభర్తల ప్రేమ గురించి మనం చెప్పుకున్నాం కదా! ఈ బుద్ధుడు ఏం చెప్తాడంటే, అసలైనటువంటి ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వేరు. ఈ బుద్ధుని యొక్క ప్రేమ అది నాభి కేంద్రంలో వాళ్ళు స్థిరమై ఉండి, దాని ద్వారా అంటే దైవత్వంతో ఉండి, ఆ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమ. అంటే ఈ విశ్వంలో అంతటా ఉన్నది ప్రేమయే. అసలు ఇంకొక పదార్థమే లేదని చెప్తారు. విశ్వజనీనమైన ప్రేమ అని చెప్పుకుంటాం కదా! అవ్యాజమైనటువంటి ప్రేమ, అపురూపమైనటువంటి ప్రేమ, ఇటువంటి పదాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి బుద్ధుని యొక్క ప్రేమ ఎటువంటిది? బుద్ధుడు బుద్ధత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రేమ సముద్రమంతా. ఇంకా చెప్పలేం. దేనితోనూ మనం పోలిక కూడా చెప్పలేం. అయితే ఈ బుద్ధుని యొక్క ప్రేమను మనం అనుభూతి చెందగలమా? కారణం అందులో ఏ దోషం ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే చాలా తీయగా, మధురంగా, చాలా హాయిగా ఉంటుందంట. ఆ తీపిదనం మీ గనక ఇచ్చేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే విసుగ్గానే ఉంటుంది అని చెప్తాడు. అంటే నిరంతరము మన స్థితి, బుద్ధుని యొక్క స్థితి కాదు సుమా. మన స్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ బుద్ధుని ప్రేమనే మనం అనుభూతి చెందాలి అంటే మనం ఆ ప్రేమ అవ్యాజమైనటువంటి ఆ ప్రేమతత్వంలో మనము లేము. అందుచేత మనం ఆ ప్రేమని మనం తట్టుకుని ఉండలేము. మనం గతంలో ఎప్పుడో ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లుగా గుర్తు. మనం మరణించిన తర్వాత పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఉండేది ప్రేమతత్వమే అని చెప్పుకున్నాం. ఏకాగ్రత, ప్రేమ ఈ రెండే ఉండాలి అని చెప్పుకున్నాం.
అక్కడ ఉండేటువంటి ఆ ప్రేమ అసలు దాన్ని అసలు మీరు వర్ణించలేనటువంటి ప్రేమ అన్నమాట. ఆ ప్రేమతత్వంలో ఉండలేక ఆ లోకంలోకి అడుగుపెట్టి వెనక్కి వాళ్ళంతట వాళ్ళుగా వెనక్కి విసిరివేయబడతారంట. అంటే అటువంటి ప్రేమను కూడా మనం అనుభూతిని చెందలేకపోతూ ఉన్నాము. కానీ బుద్ధుని యొక్క ప్రేమ అంతటి అవ్యాజమైనటువంటి ప్రేమ మనకి విసుగ్గా ఉంటుంది. సరదా అంతా ఎక్కడొస్తుంది అంటే దెబ్బలాట నుండే వస్తుంది అని చెప్తున్నాడు. కానీ బుద్ధుడు మాత్రం కోపంగా ఉండలేడు. అతనికి కోపము అనేటువంటి ఒక కొన, పశ్చాత్తాపం అనే కొనలు లేవు. బుద్ధుడు మధ్య మార్గంలో ఉన్నాడు. మధ్య మార్గంలో అంటే మనస్సు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. మనస్సు ఎప్పుడైతే లేదో అప్పుడు తాను దైవం యొక్క స్థితిలో ఉన్నాడు. కాబట్టి బుద్ధుని యొక్క ప్రేమ అటువంటిది. ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని అందజేస్తున్నాడు. ఎట్లా అంటే బుద్ధుడు 12 సంవత్సరాల కాలం అనేకమైనటువంటి సాధనలు చేస్తాడు. సాధనలు చేసిన తర్వాత బుద్ధత్వాన్ని సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత తన రాజ్యానికి యశోధర్ని చూస్తం కోసం వస్తాట ఒక్కసారి. ఆ వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న అందరూ కూడా బుద్ధుడికి స్వాగతం చెప్పడానికి వస్తారు. కానీ యశోధర మాత్రం రాదట. యశోధర రాకపోవటానికి కారణం ఏమిటంటాడంటే బుద్ధుడు, ఆనంద చూడు, యశోధర నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది. అందుచేతనే ఆమె రాలేదు, రాదు కూడా. ఎందుకని అంటే ఆ ప్రేమ ఒక కొన, ఆ ప్రేమ ఒక కొన, మరి ద్వేషము ఇంకొక కొన. మరి 12 సంవత్సరాల కాలము అంటే అది ఎంతో సుదీర్ఘమైంది. నేను తనకి కనీసము వెళుతున్నాను అని కూడా నేను చెప్పకుండా నేను విడిచిపెట్టి వచ్చేసాను. కాబట్టి ఆమె లోపల కోపము అనేది తారాస్థాయిలో ఉండే ఉంటుంది. అందుచేతనే ఆమె రాలేదు అని చెప్తాడు. అక్కడ దాకా వెడతారు. వెళ్ళిన తర్వాత బుద్ధుడు ఆనందుణ్ణి అంటట. ఏమని అంటే, ఆనంద ఈ ఒక్కసారికి నువ్వు బయట ఉండు అంటట. ఎందుకనంటే ఆనందుడు బుద్ధుని వద్ద శిష్యరికం తీసుకోవటానికి ముందుగా ఆనందుడు బుద్ధుడికి కొన్ని కండిషన్స్ పెడతాట. అంటే బుద్ధుని యొక్క అన్న కుమారుడు ఆనందుడు. అన్న కుమారుడు బుద్ధుని కంటే పెద్దవాడు. ఇప్పుడు ఆనందుడు ఏమంటాడంటే, ఒక్కసారి గనక నీకు నేను శిష్యుడిగా మారిపోతే అప్పుడు నేను నిన్ను ఇంకా ఏమీ అడగలేను, నేను నిన్ను శాసించలేను. కాబట్టి నేను ముందుగానే బుద్ధత్వాన్ని స్వీకరించటానికి ముందుగానే, అంటే నీ శిష్యుడిగా అవ్వటానికి ముందుగానే నాకు 3 కోరికల్ని కోరతాడనమాట. నువ్వు ఆ కోరికలకి నువ్వు అంగీకరిస్తేనే నేను శిష్యుడిని అవుతాను అంటాడు. బుద్ధుడు అన్నింటికీ సరే అంటాడు కదా, సరే కోరుకో అంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడు నీతోనే ఉండాలి అంటాడు. అట్లాగే నీవు నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా నీవు ఉన్న ప్రదేశంలోనే నేను ఉంటాను. తర్వాత నేను లేకుండా నీవు ఎవరికీ ఏమీ బోధించకూడదు. మూడవది, నేను ఎవరినైనా గనక తీసుకుని వస్తే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను అనేటువంటి నియమాల్ని నువ్వు పెట్టకూడదు. ఈ 3ంటికి నువ్వు అంగీకరిస్తే నేను నీకు శిష్యుడిని అవుతాను, లేకపోతే లేదు అని చెప్తాడు. బుద్ధుడు సరే అంటాడు. కానీ ఇప్పుడు మరి ఆ నియమం ప్రకారం యశోధర ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాలంటే బుద్ధునితో పాటు మరి ఆనందుడు కూడా లోపలికి రావాలి కదా. కానీ ఇక్కడ ఈ ఒక్కసారి ఏమంటాడంటే, ఆనంద దయచేసి నువ్వు ఈ ఒక్కసారికి బయట ఉంటావా? ఎందుకనంటే నేను లోపలికి వెళ్ళగానే యశోధర భగ్గుమని పేలుతుంది. ఇప్పుడు నువ్వు గనక ఉన్నావని అనుకో, అప్పుడు ఈ సమయంలో కూడా అంటే 12 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎవరినో ఒకరిని తీసుకుని వచ్చావు. కాబట్టి ఈ సమయంలో కూడా నేను ఏమీ అనడానికి నాకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు
అని యశోధర అనుకుంటుంది కాబట్టి నువ్వు బయట ఉండు ఆనంద అని చెప్తాడట. సరే అని ఆనందుడు బయట ఉంటాడు. ఇక లోపలికి వెడతాడు బుద్ధుడు. ఆ యశోధర కోపంతో ఒక అగ్ని పర్వతంలాగా పేలిపోతుందట. దుఃఖిస్తుంది, ఏడుస్తుంది, పలు మాటల్ని అంటూ ఉంటుంది. ఎంతో 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 ఎంతోసేపు అయిపోతుందంట. ఆమె లోపల అదంతా కూడా కరిగిపోయాక అప్పుడు చూస్తుందట. అవును, ఇంతసేపు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇంత ఏడుస్తున్నాను, ఇంత భగ్గుమంటున్నాను, అయినప్పటికీ కూడా బుద్ధుడు ఏమీ మాట్లాడినట్లు లేడు అని ఆమె స్పృహలోకి వస్తుంది అంటాడు. అప్పుడు చెప్తాట ఏమని అంటే, యశోధర, నేను కొంత పొందాను, ఆ పొందిన దాన్ని నీకు తెలియచేద్దామని నేను ఇక్కడి దాకా వచ్చాను అని అంటే, ఆమె దానిని స్వీకరించేటువంటి శక్తి లేదు ఆమెకు. ఆ ప్రేమలోనే ఆ ప్రేమతత్వాన్ని పంచాలని బుద్ధుడు ప్రయత్నిస్తే ఆ యశోధర ఆ ప్రేమని అంగీకరించలేకపోయింది. ఆ ప్రేమతత్వంలో ఉండలేకపోయిందన్నమాట. అప్పుడు బుద్ధుడు అంటాడనమాట, నేను అనుకుంటూనే ఉన్నాను నీవు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావని. ఎందుకనంటే ప్రేమ ఒక కొన, ద్వేషం మరొక కొన కదా. అప్పటిదాకా ఆ ద్వేషాన్ని వెళ్ళగక్కింది, కానీ ఆ ప్రేమ ఉన్నది కాబట్టే ఆ ద్వేషాన్ని వెళ్ళగక్కింది. కాబట్టి మనస్సు ఆగిపోయినప్పుడు ఒక వేరే ప్రేమ ఉండటం అనేది జరుగుతుంది. ఆ ప్రేమకు ఇంకా వ్యతిరేకత్వం అనేది ఉండదు. బుద్ధుని ప్రేమను ఆ యశోధర అందుకోలేకపోయింది అని చెప్తాడనమాట. అంటే ప్రేమ యొక్క నిజ స్వరూపము అలా ఉంటుంది. ఒక కొన మరో కొనకి చేరదు. అందుచేత మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే, అట్లాగే నడుస్తూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, మన సంబంధ బాంధవ్యాలలో ప్రతి చోట మనం మధ్యలోనే ఉండాలి. చూడండి, కొంతమంది ఉంటారు, నా నా నాతో పాటు ఒకసారి హోటల్కి వెళ్ళవలసి వచ్చింది. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే. వెళ్ళవలసి వచ్చినప్పుడు ఫుల్ మీల్సా, హాఫ్ మీల్సా అని నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, నాకు హాఫ్ మీల్ చాలు సార్, అది కూడా నాకు మిగులుతుంది అన్నాడు. ఆయన ఫుల్ మీల్ తీసుకున్నాడు. ఓకే, ఫుల్ మీల్ తీసుకున్న తర్వాత ఆ ఫుల్ మీల్‌లో తినటం మొదలుపెట్టి కనీసం 5, 6 సార్లు అన్నాన్ని పెట్టించుకుని, అంతకు తగ్గ కూరలను కూడా పెట్టించుకుని తినేయటం జరిగింది. నాదేమో తీసుకున్నటువంటి ఆ ప్లేట్‌లో కూడా ఇంకా మిగిలిపోయింది. బయటకొచ్చేసిన తర్వాత ఆయన ఏమని అడిగారంటే, మేడం, మీరెప్పుడు హోటల్‌లో భోజనం చేసి ఉండలేదనుకుంటా అన్నారు. లేదు సార్, చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు నేను హోటల్‌లో భోజనం చేయటం. అందుకే అర్థమైంది మీరు తినే విధం. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి భోజనం ఇది కరెక్ట్ అన్నాడు. సరే సార్, మరి మళ్ళీ మీరు ఎప్పుడు ఆహారాన్ని తీసుకుంటారు అన్నా. ఇవాళ రాత్రికి ఏమి తినను మేడం, రేపు మధ్యాహ్నం కూడా తినను మేడం, మళ్ళీ రేపు రాత్రికి నేను భోజనం చేస్తాను మేడం అన్నారు. నమస్తే. అది ఏమైంది? అతిగా తినడం అనేది ఉంది, ఇంకొకన తినకుండా ఉండటం అనేది ఉంది. అందుకని నీవు నడుస్తూ ఉన్నప్పుడు, ఏ పని చేస్తూ ఉన్నా సరే, ఏ సంబంధ బాంధవ్యాల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోట మధ్యలో ఉండండి. ఇది మధ్య మార్గము. అప్పుడు మీకు శాంతం అనేది పెంపొందుతుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. ఒక నిశ్శబ్దమైనటువంటి కేంద్రం మీలో పెరగాలి. ఆ నిశ్శబ్దమైనటువంటి కేంద్రం మీలో పెరగాలి అంటే మీరు మనస్సు స్థితిని దాటవాలి. ఆ మనస్సు ఎంతసేపు ఆ కొనకి ఈ కొనకి తిరుగుతూనే ఉంటుంది. అది చెలించకుండా ఉంటే మనస్సు చచ్చిపోయినట్లే. అందుకే ద్వేషం లేదా ప్రేమ, కోపం లేకపోతే పశ్చాత్తాపం, ఆ మధ్య బిందువే మనస్సుకు ఆవల ఉంటుంది. ఆ మధ్య బిందువే ఆధ్యాత్మికత అంతా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ సూత్రాల ద్వారా మనం మన మనస్సుని మధ్య మార్గంలో ఉంచాలి. అంటే మనం ఆత్మస్థితుల్లో ఉండగలగాలి.
అటు ఇటు పరిగెడుతూ ఉన్నటువంటి మనస్సుని సరైనటువంటి దిశలోకి మార్చుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాలు అన్నీ కూడా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేటువంటి వాటికే ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఇంతటితో ముగించుకుందాం. మరి మళ్ళీ తరువాతి ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో నేను మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.